చెప్పాలి ఏంటట, విన్నవాడు ఇక్కడితో అయిపోయింది. కొంతమంది వింటున్నారు, అది అక్కడే స్ట్రక్ అయిపోతుంది, అది బయటకు రాదుగా. కొంతమంది విన్నది కాస్త ఇటు ఏమైపోతుంది, వింటాం వెళ్ళిపోవడం అంతే. ఇక ఫైనల్లీ మేడం చెప్పింది, విన్నది కాస్త నోట వెంట బయటికి. ఎస్, విన్నది విన్నట్టుగా లోపల పెట్టుకుంటే ఎవరు బాగుపడ్డు, ఎవరు బాగుపడలేరు. నువ్వు బాగుపడవు, నీతో పాటు అడుగులేసేవారు కూడా బాగుపడరు. నువ్వు బాగుపడాలి అంటే ముందు నీ ఎదుటిన్న వాడిని బాగు చేయడానికి ప్రయత్నించి. నువ్వు బాగుపడాలి అంటే లీడర్గా నువ్వు ఎదగాలి అంటే ఫస్ట్ నీ కింద ఉన్నటువంటి వారిని గుర్తుపెట్టుకో. అది నేను అదే చేశా. ఇక్కడ ఉన్నటువంటి ఏ లీడర్ నేను అడగండి, నేను కిబోలో 10 మంది సీఓలని అచీవ్మెంట్ తీసుకొని పోయినా నేను అచీవ్ అవ్వలే. ఫస్ట్ నేను అసలు అచీవ్ అవ్వలే. 10 మందిని అచీవ్ చేసి 10 మందిని విన్ చేసిన తర్వాత ఆఖరిగా విన్ అయినా నేను. అంతేనా కాదండి? అంతేనా కాదా? ఇక్కడ ఉన్న లీడర్స్కి తెలుసు. మోహన్ రావు సార్ కావచ్చు, వసంత మేడం గారు కావచ్చు, కనతల వసంతరావు గారు కావచ్చు, కొంతమంది లీడర్స్ 10 మంది సీఓలను చేస్తే 10 మందిని చేసిన తర్వాత ఆఖరిగా నేను సీఓ అయ్యాను. ఇప్పుడు కూడా అంతే. మొట్టమొదటి ఫస్ట్ థర్డ్ లెవెల్ విన్నర్ ఎవరు అంటే ఈయన నా టీం మెంబర్. ఇప్పుడు వాళ్ళందరూ విన్ అయితే ఆటోమేటిక్గా నేను ఇది కొట్టేసి నేను వీళ్ళు విన్నవడం కోసమే ప్రయత్నం చేసిన. వీళ్ళు విన్నవడం కోసం, నా కోసం నేనైతే అసలే ప్రయత్నం చేయలే. నా కింది స్థాయిలో వారి కోసం మాత్రమే ప్రయత్నం చేసిన. అందుకే నేను మా వాళ్ళతో చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇక్కడ నాతో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎంత స్వార్థపరులో తెలుసా అండి? నా అంత స్వార్థపరులు ఏంటో తెలుసా? నా టీం వరకే సర్వీస్ ఇస్తాను, నా స్వార్థ పాలన లేదు. అందరి టీంకి సర్వీస్ ఇస్తాను, స్వార్థం ఉండాలి. ఆ స్వార్థం కావాలంటాను నేను. మన దగ్గర ఉన్న స్వార్థం ఏంటంటే ఇది నా టీము, ఈయన నా టీం కాకపోతే ఈయనకి సబ్జెక్టులు చెప్పాం. అసలు కీబోర్డ్లో ఉన్న అకౌంట్లో ఉన్న క్లయింట్స్ని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలో కూడా చెప్పడానికి ఇష్టపడము. ఎందుకు? నా టీం కాదు కదా. కీబోర్డ్లో ఉన్న క్లయింట్స్ ఇప్పుడు ఇందాక నాన్నగారు పక్కన అడుగుతున్నారు, కీబోర్డ్లో ఉన్న క్లయింట్స్ అసలు ఎట్లా ఏంటి పాపం వారికి తెలియదు. వారు అప్లైనరు, వారి టీం కానీ ఎవరు ఆయనకు సపోర్ట్ చేయట్లేదు, ఆయన తెలియదు వారికి. ఆయన అవునా కదా నాన్న? తెలియదు. అది ఎంతమంది లేరు మీ డౌన్లో, మీకు తెలిసిన అప్లైనర్లు, మీకు తెలిసిన సీనియర్లు, మీకు తెలిసిన లీడర్స్, మన కీబోర్డ్ లీడర్స్ ఇప్పటికీ నిమ్మకు నీరెత్తలాగా కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. కానీ నేనంటాను, ఇంకా గుడ్డిగా డాడీని నమ్మి పనిచేస్తూ ఉన్నాడు ప్రవీణ్ రాజ్. ఇదే మాట, డాడీని గుడ్డిగా నమ్మి ప్రవీణ్ రాజ్ పనిచేస్తూ ఉన్నాడు, గుడ్డిగా నమ్మి ప్రవీణ్ రాజ్ పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఇందాక మొన్నసారి చెప్పాడు, ఈ 4 సంవత్సరాలలో కీబోర్డ్ అడుగు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ అకౌంట్లో ఐడి నేను వేయలేదు, ఏ కంపెనీలో ఐడి వేయలేదు నేను, ఏ కంపెనీలో కూడా. మరి ఈ 2.5 సంవత్సరాల రూపాయి కూడా నేను తీసుకోలేదు. అయినా కూడా కొట్టు మిట్టాడుకుంటా అహర్నిశలు కష్టపడుతున్నా, కడుపు మార్చుకునే తిరుగుతూనే ఉన్నా తప్ప ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సాదృశ్యం ఇక్కడ ఉన్నారు ఈశ్వర్ గారిని నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి ఎన్ని లక్షలు అంటే ఆఫరు, 50 లక్షల రూపాయల ఫ్లాట్ ఆఫరు ఒక మేనేజర్ పోస్ట్ ఇచ్చారు నన్ను. నాకు అడగని ఇక్కడే సాదృశ్యం నా అప్లైనర్ ఈశ్వర్ గారు. ఆయన ఏం చెప్పారు వాళ్ళకి, నాకు అవసరం లేదండి. అటువంటి ప్రలోభాలకి గురవ్వకుండా ఎన్నో వచ్చిన ఆఫర్స్ అట్లాంటివి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి స్థిరంగా నిలబడ్డా కీపో కోసం. నేను ఒకటే ఇందాక మేడం గారు చెప్పింది సార్, నాగమణి గారు, చస్తే కీపో కోసమే, చేస్తే కీపో కోసమే, ఉంటే కీపో కోసమే, పోతే కీపో కోసమే. ఎస్, అదే నానుడి నాది. అందుకనే ఈ రోజు అందరు ఏమనుకుంటున్నారంటే ప్రవీణ్ రాజ్కి డాడీకి బాగా అవినాభావ సంభవం ఉంది కాబట్టి ప్రవీణ్ రాజ్ గెలవకపోయినా డాడీ గిఫ్ట్ ఆయనే ఇస్తున్నాడు అనుకుంటున్నారు. 1 NP కూడా ఇవ్వడు, 1 NP కాదు, పావుల పైసా కూడా ఇవ్వడు ఆయన. మీకు తెలియదు, పావుల పైసా కూడా ఇవ్వడు. అచీవ్మెంట్ లేకపోతే, విన్నర్ అవ్వకపోతే గడప కూడా దాటనీయడు. అడగండి ఇక్కడ లక్ష్మీ సార్ని, ఈశ్వర్ గారిని, మెయిన్ లీడర్స్ అడగండి, గడప కూడా దాటనీయడు. వీళ్ళు నన్ను అడుగుతారు, సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని తీసుకుపోండి సార్. ఇందాక ఈ నాన్నగారు అన్నారు, వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే నేను విన్నా, అందరినీ వాళ్ళని మీరు మమ్మల్ని మాత్రం గెలవుతున్నాడు అన్నాడు ఆయన. కానీ పాప ఆయన తెలియదు, అక్కడికి రావాలి అంటే ఏం చేయాలి తెలుసా, ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళని గెలిపించాలి, అక్కడికి వస్తావు. తప్పని కొట్టండి, అర్థమైంది అన్నమాట. అక్కడ దాకా చేయాలంటే ఏం చేయాలి, నీ కిందున్న వారిని ఇక్కడ కూర్చోబెడితేనే అక్కడికి వస్తావు. నన్ను ప్రత్యేకంగా ప్రవీణ్ నువ్వు బయలుదేరరా అంటే నేను ఏ రోజు పోలే, అర్థమైందా? లక్ష్మయ్య గారు కానీ, కడతల వసంతరావు గారు కానీ, ఏం సార్ ప్రత్యేకంగా పిలిచాడా మిమ్మల్ని ఎప్పుడైనా? ఇంత టీం చేసినామని చెప్పేసి ప్రత్యేకంగా ఎవరైనా పిలిచాడా? పిలవలే. విన్నర్ అయితేనే రండి, లేకపోతే రానే అన్నాడా లేదా? ఎంతమంది ఉన్నారు ఈ మాట అంటే గట్టిగా? అందుకనే ఆయన రాకపోతే, అస్సలు విన్ అవ్వకపోతే అడుగు కూడా గడప దాటనివ్వడు. అట్లాంటి
వ్యక్తి. ఎప్పుడు ఆయన పెట్టిన మీటింగ్ ప్రతిది కూడా విన్నర్స్ తోటే మీటింగ్ పెట్టాడు. ఆయన విన్నర్స్ తోటే మీటింగ్ పెడతాడు, విన్నర్స్ తోటే సక్సెస్ మీట్ పెడతాడు తప్ప ఎవరిని పిలవడు. అట్లని చెప్పేసి విన్నర్ అయితేనే గుర్తింపు ఉండదా లేకపోతే గుర్తింపు ఉండదా అనేది కాదు, అందరిని గుర్తిస్తాడు ఆయన. కానీ ఆ విన్నర్స్ తోటి కింది స్థాయి వరకు